ఆయన ఎన్ని తట్టుకొని నిలబడ్డారు. ఆయన తిట్టని వాళ్ళు లేరు. ఆయన టీ అమ్ముకునేవాడు ఒక ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి ఎలా అవుతాడు, వచ్చి ఇక్కడ అమ్ముకో మేము కొట్టు పెడతామని అంత అవహేళనతో మాట్లాడారు. అలాంటి వ్యక్తి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రధానమంత్రి. మూడోసారి ఆయన ప్రధానమంత్రి కాకూడదని అందరూ అనుకుంటే నేను పట్టుబట్టి ఆంధ్రాలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, మన జనసేన పక్క నుండి 175 సీట్లకి 25 పార్లమెంట్ సీట్లకి 93% స్ట్రైకింగ్ రేట్తో, జనసేన 100% స్ట్రైకింగ్ రేట్తో మనం విజయం సాధించాం. संघर्षशील प्रधानमंत्री जी की ही मैं एक छवि दिखती है. मैं वो पंक्तियां सुनना चाहता हूं. वसुधा का नेता कौन हुआ, भूखंड विजेता कौन हुआ, जिसने ना कभी आराम किया, विघ्नों में रहकर नाम किया. वसुधा का नेता कौन हुआ, भूखंड विजेता कौन हुआ, जिसने ना कभी आराम किया, विघ्नों में रहकर नाम किया. అంటే ఈ కష్టాల్లో ఎదిగిన వ్యక్తి విశ్రాంతి తీసుకోవాలా, ఏమైనా తిట్టండి, అలా ఎదిగిన వ్యక్తి. तो ऐसे ही कभी आराम न करने वाले और विघ्नों में भी नाम करने वाले हमारे नेता आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी के साथ खड़े होने के लिए पुणे की जनता से आह्वान करने आया हूं. अपने वोट देने के अधिकार की शक्ति को पहचानो, घरों से निकलो, वोट करो और सही सरकार को चुनो, वो महायुति सरकार को चुनो. మన ఓటు విలువ మీరు తెలుసుకోండి. కష్టపడ్డ వ్యక్తి ఈ రోజున భారతదేశం, మన కెనడాలో చూస్తున్నాం, కెనడాలో భారతీయుల మీద ఎలా దాడి జరుగుతోంది. ఇది సనాతన ధర్మాన్ని పాటించే నేల. ఇలాంటి ధర్మాన్ని పాటించే నేలకి ధర్మాన్ని పాటించే ఒక ప్రధానమంత్రి గారు ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రి గారి మీద చాలా ఇబ్బందులు, కష్టాలు అన్నిటినీ తట్టుకొని చివరికి ఒక అగ్రదేశం ఆయన ముఖ్యమంత్రిగా వస్తానంటే, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి వీసా కూడా ఇవ్వలేదు. కానీ అన్ని తట్టుకొని, అవమానాలను తట్టుకొని, అన్ని తట్టుకొని నిలబడి ఈ రోజుకి ఆయన తిట్లు తింటా 3వసారి ప్రధానమంత్రిగా అయి 10వ స్థాయి నుంచి వచ్చిన 10వ స్థానం, ఆర్థికంగా 10వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని 5వ స్థానం నుంచి తీసుకొచ్చి 5వ స్థానానికి తీసుకొచ్చి ఈ రోజున 3వ స్థానంలో పెట్టబోతా ఉన్నారు. ఇది జరగాలి అంటే మీరందరూ, మనందరం సహకరించాలి. నేను కూడా, మనకి అసెంబ్లీ జరుగుతూ ఉంది. అసెంబ్లీకి ఎందుకు వచ్చారంటే మీ అందరూ మన మహాయుతి సర్కార్కి ఓటు వేయాలి. మన ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ మీరు అఖండ మెజారిటీతో గెలిపించాలి. ఒక్క ఓటు కూడా బయటకు వెళ్ళకూడదు. మొత్తం మన మహాయుతి కూటమికి దక్కాలి. ఒక్కసారి ఈ 10 సంవత్సరాలు